సన్న బియ్యం ఇది ఎవరు పండిస్తారంటే రైతులు పండిస్తారు. రైతులు అని అంటే ఎవరండి? అంటే ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తున్నటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే వేల వందల ఎకరాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకోలో కాదండి. వీళ్ళు ఎంత అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు, ఎక్కువ మాట్లాడితే 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, చిన్నకారు రైతులు వీళ్ళంతా. ఈ రైతులందరూ కూడా పండిస్తున్నటువంటి పంట సరే, ఇంక్లూడింగ్ వాళ్ళు కూడా పండిస్తారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు పెట్టుకొని, దానికి కాదనలేక లేదు. బట్ ఏంటంటే వీళ్ళు ఇస్తున్నటువంటి సన్నబియ్యం ఎవరికి ఇస్తారు, ఎవరికి చెందుతాయి అంటే వీళ్ళకి చెందుతాయి. అసలు ఆ సన్నబియ్యాన్ని పండిస్తున్న రైతులు ఎవరు అని అంటే మళ్ళా వీళ్ళే. ఈ సన్నబియ్యాన్ని పండిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే రైతులు. ఈ రైతుల దగ్గర నుంచి గిట్టుబాటు ధర ఇవ్వకుండా అడ్డికి పావు షేరు మళ్ళా కొని ఈ దళారీలను పెట్టి, దళారీలతోటి వీళ్ళ జీవితాలను ఆగం చేసి ఈ సన్నబియ్యము ప్రభుత్వం దగ్గరికి వస్తున్నాయి. ప్రభుత్వం మళ్ళా కొంటుడే, ప్రభుత్వం కొంటుంది. ఏంది అసలు ఈ సైకిల్ ఏంది అసలు? ఏం అర్థం కాని పరిస్థితి నాకైతే. పండించేదేమో రైతు, రైతు మళ్ళీ ఈడ దళారీలతోటి మధ్యలో ఉంటారు. వాళ్ళు వస్తారు, కొంటారు, కొని మళ్ళా వీళ్ళు ప్రభుత్వానికి అమ్ముతారు. ప్రభుత్వం సన్నబియ్యం అనే పథకంతో రైతులకు ఇస్తుంది.